నరకాసురుడిని చంపినందుకు మనం దీవాళిని సెలబ్రేట్ చేసుకుంటాం. నరకాసురుడు ఏమీ నార్మల్ రాక్షసుడు కాదు, సాక్షాత్తు వరాహస్వామికి భూదేవికి పుట్టిన సంతానమే. మరి రాక్షసుడు అవడానికి రీజన్ తను చాలా పవర్ఫుల్ అని, తనే గ్రేట్ అన్న అహంకారం. ఆ గ్రీడీ నేచర్ తోనే 16,000 మంది దేవకన్యల్ని క్యాప్చర్ చేసి వాళ్ళని చాలా రోజులు బంధించాడు. ఓన్లీ బికాస్ తనని ఎవరు ఏమీ చెయ్యలేరు అని చూపించుకోవడం కోసం. తన కొడుకు చేస్తున్న పనులకి సహించలేక భూదేవి సత్యభామలా పుట్టి శ్రీకృష్ణుడితో పాటు నరకాసురుడిని, తన కొడుకునే తను చంపేసింది. అధర్మ మార్గంలో వెళ్తే అమ్మాయినా క్షమించదు. 16,000 మంది దేవకన్యలు బాధపడతారు, వాళ్ళని ఇంప్యూర్ అని సొసైటీ వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యదు అని. అప్పుడే శ్రీకృష్ణుడు అందరినీ పెళ్లి చేసుకుంటాడు. నరకాసురుడు చనిపోయేటప్పుడు తన తప్పులు అన్ని తెలుసుకుని తనలాంటి రాక్షసుడు చనిపోయినందుకు ప్రపంచం అంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటాడు. అందుకే మనం దీవాళి ముందు రోజు నరక చతుర్దశి చేసి దీవాళి సెలబ్రేట్ చేసుకుంటాం. హ్యావ్ ఎ సేఫ్ అండ్ హ్యాపీ దీవాళి ఎవ్రీవన్.